మనం తరచుగా దేవుడికి మనిషికి మధ్య ఉన్న సంబంధం గురించి ఆలోచిస్తూ ఉంటాం కదా. అయితే ఈరోజు మనం ఈ సంబంధాన్ని ఒక సరికొత్త కోణంలో, చాలా లోతైన కోణంలో చూద్దాం. ఇది అందరి మదిలో మెదిలే ప్రశ్నే. ఏ సంస్కృతిలో చూసినా, ఏ తరంలో చూసినా మనుషులు ఎప్పుడూ దేవుణ్ణి చేరాలని తపిస్తూనే ఉంటారు. మరి మనకి దేవుడికి మధ్య ఉన్న ఈ దూరాన్ని పూడ్చడం ఎలా? ఇది మనిషి అన్వేషణలో ఒక కీలకమైన ప్రశ్ననమాట. సరే, మరి ఈ మానవ అన్వేషణ ఎలా ఉంటుంది? మొదటగా ప్రపంచంలో చాలా మతాల్లో సాధారణంగా కనిపించే ఒక పద్ధతి గురించి మాట్లాడుకుందాం. ఇది నిజంగా చాలా ఆసక్తికరమైన విషయం కదూ. ప్రపంచంలో దాదాపు ప్రతి మతంలోనూ ఇదే పద్ధతి కనిపిస్తుంది. అంటే ప్రయత్నం ఎప్పుడూ మనిషివైపు నుంచే మొదలవ్వాలి. దేవుణ్ణి చేరడానికి కష్టపడాల్సింది, ఆ బాధ్యత తీసుకోవాల్సింది అంతా మనిషి అన్నమాట. మరి దేవుడిని చేరుకోవడానికి మనిషి చేసే ఈ ప్రయత్నం, ఈ ప్రయాణం ఎలా ఉంటుంది? అసలు ఎలాంటి మార్గాలను అనుసరిస్తారు? పాడండి, కాస్త వివరంగా చూద్దాం. సాధారణంగా చూస్తే మనకు ఒక 3 దారులు కనిపిస్తాయి. ఒకటి ఆచారాలు, అంటే రకరకాల పూజలు, యజ్ఞాలు, యాగాలు లాంటివి చేయడం. ఇక రెండోది నియమాలు, అంటే దేవుణ్ణి మెప్పించడానికి కొన్ని కఠినమైన పద్ధతులు, నియమాలు పాటించడం. ఇక మూడోది మంచి పనులు చేయడం, అంటే పుణ్యం సంపాదించి దాని ద్వారా దేవుడికి దగ్గరవ్వొచ్చని నమ్మడం. చూశారా? ఈ చిత్రం మొత్తం విషయాన్ని ఒక్క మాటలో చెప్పేస్తుంది. మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఇదొక పైకి వెళ్లే ప్రయాణం. మనిషి తన సొంత శక్తితో, సొంత ప్రయత్నాలతో దేవుణ్ణి అందుకోవాలని చూస్తున్నాడు. ఆ బాణం గుర్తు చూస్తే తెలుస్తోంది, దిశ ఎప్పుడూ కిందనుంచి పైకే. ఇప్పటిదాకా మనం చూసింది ఒక రకమైన పద్ధతి. ఇది చాలా చోట్ల కనిపిస్తుంది. కానీ ఇక్కడే ఒక పెద్ద మలుపుంది. క్రైస్తవంలో దీనికి పూర్తి భిన్నమైన ఒక గొప్ప సత్యం దాగి ఉందంటారు. అదేంటో చూద్దాం. దీన్నే మనం ఒక గొప్ప మార్పు అని పిలవచ్చు. ఎందుకంటే ఇక్కడ దిశ, అంటే ఆ డైరెక్షన్ పూర్తిగా మారిపోతుంది. ప్రయత్నం మనిషి నుంచి కాదు, దేవుని నుంచే మొదలవుతుంది. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఈ తేడా గమనించండి, ఇది చాలా ముఖ్యం. సాధారణంగా మనిషి దేవుడి కోసం వెతుకుతాడు, ఆయనను చేరడానికి కష్టపడతాడు. కాని క్రైస్తవ మార్గంలో దేవుడే మనిషి కోసం వెతుక్కుంటూ వచ్చాడు. ఇది ఆలోచిస్తే నిజంగా ఒక విప్లవాత్మకమైన ఆలోచన. ఇది మనం ఇందాక చూసిన దానికి సరిగ్గా వ్యతిరేకం కదా. ఆ బాణం గుర్తు చూడండి, ఇప్పుడు పైనుంచి కిందికి ఉంది. అంటే దేవుడే మనిషి దగ్గరికి దిగివచ్చాడు. సరే, దేవుడు మనిషి దగ్గరికొచ్చాడు అంటున్నాం. మరి ఎలా? క్రైస్తవ విశ్వాసం ఏం చెబుతుందంటే ఇది యేసుక్రీస్తు రూపంలో జరిగింది. ఆయన వచ్చింది ఎవరో ఒకరిద్దరి కోసం కాదు, మొత్తం మానవజాతి కోసం, మనందరి కోసం, మన బలహీనతల కోసం, మన తప్పుల కోసం ఆయన వచ్చాడని నమ్ముతారు. ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం. దేవుడు ఎందుకు ఇలా చెయ్యాలి? ఎందుకు ఆయనే మన దగ్గరికి రావాలి? ఇది ఏదో లెక్క సరిచేయడం లాంటిది కాదు. దీని వెనుకున్న కారణం చాలా శక్తివంతమైనది. ఈ ఒక్క మాట వినండి. అది కేవలం ప్రేమ కాదు, అది అత్యున్నత ప్రేమ. అంటే మనం మామూలుగా చూసే ప్రేమ లాంటిది కాదన్మాట. ఎలాంటి షరతులు లేని స్వచ్ఛమైన ప్రేమ, తనంతట తానుగా మనకోసం కిందకు దిగిరావడంలో కనిపించే ప్రేమ అది. సరే, ఇప్పుడు మనం ఈ విశ్లేషణ చివరికొచ్చేశాం. ఇక్కడ మనల్ని ఆలోచింపజేసే ఒక చివరి ప్రశ్న ఉంది. ఇప్పుడు ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. మనం ఇంకా దేవుడి కోసం వెతుకుతున్నామా? లేక దేవుడే మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి ఇప్పటికే వచ్చేశాడా? ఈ రెండిట్లో ఏది నిజం? ఈ రెండవ మార్గం ప్రకారం సమాధానం చాలా స్పష్టంగా ఉంది. దేవుడు దగ్గరగా ఉన్నాడు. మన అన్వేషణ ముగిసింది. ఎందుకంటే ఆయన మనకు దూరంగా లేడు, మనతోనే, మన దగ్గరే ఉన్నాడు.